ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున ఉన్న 3 మైళ్ళలో ఉన్న రహతాకు, మరొక దిక్కున 1 మైలులో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతుంది. షిరిడీ గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతుంది. కానీ ఆయనను ఎందరూ పూజిస్తున్నా ఆయన మాత్రము పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతుని బానిసనని, సర్వమూ చేసేది, ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడే అనేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపే అనేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు? ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకు ఎవరు వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను. సాయి తమ భక్తులను రక్షించటానికి తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెప్తుంటే ఆయన అలా చెప్పవద్దు, నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు, కోర్కెలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్కా వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చలదాస్ వ్రాసిన విచార సాగరం అనే గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నువ్వు ఈ గ్రంథాన్ని చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నువ్వు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడికి వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ అనే పర్వత కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హూనమైంది. తర్వాత అతను కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడీ వెళ్ళాడు. బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతని కేసి చూసి, ఆధ్యాత్మిక విద్య ఎంతో కష్టము, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హేఘట్ దాటడం కంటే కూడా కష్టము అన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్పా చెప్పింది బాబా గురించేనని తోచి అతడు మొక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్పా చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురుపకటాక్షము అనుభవజ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా రాశారు, ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగటం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నా కేసి చూసి, మీది సటనా గ్రామం కదా అన్నారు. వారిని గురించి అడిగితే రేపు రా చెప్తాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరురోజు ఆయనను చూడాలని తాను కూడా వచ్చింది. కొన్ని తరాల కిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరురోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడూ చెయ్యకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజింపబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనమడి నుంచి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకెక్కారు, ఒకరు కిందికి ఒకరు పైకి వెళ్ళారు అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయసు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్టుంది. స్థూలకాయుడు, కౌపీనం మాత్రమే ధరించారు.